హాయ్ అండి అందరికీ. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2 సాటర్డే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. చాలా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అసలు అమర్దీప్కి అయితే అసలు సల్యూట్ చేయాలి. చాలా 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 బాగా చేశాడు రామునిడిది. అలాగే ఇంకా నైని కూడా ఇంకా రావణాసురునిది సూపర్ సూపర్ సూపర్గా చేశారు. అసలు వాళ్ళకైతే అసలు కళ్ళు తప్ప అసలు దమ్ము తీయడానికి రాదు. ఆ మేకప్ అదంతా సెట్ అంత ఘోరంగా ఉంటుందన్నమాట. అసలు అమర్దీప్ ఆయన నయని ఇద్దరు వచ్చినప్పుడు అయితే అసలు వాళ్ళేనా అని ఒక షాకింగ్లో కూడా జడ్జెస్ నేను చూసేటప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను అనమాట. అసలు షాక్, వాళ్ళందరూ అలా ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటేనైతే ఆ పవర్ అసలు అమర్కి ఆల్రెడీ షోల్డర్ పెయిన్ ఉంది. తను ఆల్రెడీ ఇంకా పట్టి వేసుకొని వచ్చాడు. కానీ అసలు ఏది పట్టించుకోకుండా అసలు గమనించారా, ఒకే హ్యాండ్తో తను ఎంతెంత పైకి ఎగరడం కానీ ఆ ఎనర్జీ లెవెల్ కానీ అసలు సూపర్ అని చెప్పొచ్చు. చించి పడేశారు. ఇప్పుడు 3 వీక్స్ నుంచి గోల్డెన్ సోఫా అసలు వాళ్ళకే అంకితము. ఈరోజు కూడా అంత సూపర్గా చేశారు. శేఖర్ మాస్టర్ కాలర్ ఎగిరేసేలా చేశారని చెప్పొచ్చు. ఆయనకి ఎంత ఇష్టమైతే అంతలా చేస్తాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలు డ్యాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత అమరు అసలు ఒక్క స్టెప్ పెద్దగా గట్టిగా అడుగు వేసేసి ఇంకా కింద పడిపోతుంటే వెనకాల నుంచి అందరు పట్టుకుంటారు. ఇంకా తేజు కూడా వస్తుందన్నమాట. ఇంకా అట్లాంటి ఎపిసోడ్ ఖచ్చితంగా తన దగ్గర నుంచి చూడాలని చెప్పి తేజు కూడా వచ్చింది. అందరూ వచ్చి ఇంకా అమర్ని కొంతమంది, ఇంకా అలాగే నైనిని కొంతమంది పట్టుకొని ఇంకా ఆ సెట్ మొత్తం తను వేసుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం తీసేసారనమాట. తీసేసరికి అసలు వాళ్ళకి దమ్ము ఆడట్లేదు. అసలు వాళ్ళు కొంచెం భయంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి. అసలు అంతసేపు అసలు దమ్ము ఆడకుండా అసలు ఓన్లీ జస్ట్ వారి కండ్లతోనే చూసుకుంటూ ఆ సెట్ని మొత్తం మోసుకుంటూ అంత ఎనర్జీతో చేయడము, ఆ షోల్డర్ పెయిన్ ఉన్నా సరే అది ఏం పట్టించుకోకుండా సూపర్ సూపర్ సూపర్గా చేశారు. అసలు ఆ ఎపిసోడ్ చూస్తుంటే వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటేనైతే గూస్ బంప్సే అని చెప్పొచ్చు. చాలా సూపర్గా ఉంది వాళ్ళదైతే. అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీకు కూడా అమర్ అండ్ నైని ఎపిసోడ్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. 100% నేనైతే బీబీ జోడి గురించి అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను నార్మల్గా ఫస్ట్ ఏముండదులే అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ కానీ నాకు ఎపిసోడ్ చూసిన తర్వాతనైతే ఎందుకో ఏమో ఖచ్చితంగా మాట్లాడాలనిపించి అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి మాట్లాడాలనిపించి నేనైతే వీడియోస్ని అయితే మీ ముందుకు తేవడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా బీబీ జోడి రివ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ముందుగానే ఎపిసోడ్ గురించి మీకు తెలియాలి అనుకుంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని మాత్రం ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. నాకు అనిపించిన ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను అనమాట. అసలు అలాగే అమర్ అండ్ వచ్చేసి నైని వాళ్ళదైతే సూపర్ పర్ఫార్మెన్స్. ఎవరు అసలు జడ్జెస్ కూడా మొత్తం నోరొప్పలిచ్చి చూసేశారు. అసలు చాలా అంటే చాలా అసలు అక్కడ ఉన్న జోడీస్ కూడా తెలుసా గూస్ బంప్స్. అసలు అయితే వణుకుతున్నారు వాళ్ళు అలా చేస్తుంటేనైతే. నాకు కూడా తెలుసా ఇప్పుడే అయిపోయిందా అన్నంత ఫీల్ అయితే వచ్చిందనమాట. అంత బాగా చేశారు. అసలు సూపర్గా చేశారు. అలాగే సదా కూడా అసలు డౌట్ వచ్చిందంట తెలుసా. శేఖర్ మాస్టర్ అని అడిగిందంట, అసలు ఎవరు అమరేనా, అసలు ఎవరా డ్యాన్స్ చేసేది అని చెప్పేసి. ఆ కాస్ట్యూమ్స్ కూడా అసలు అర్థం కాకుండా ఉన్నాయన్నమాట. కాస్ట్యూమ్స్ మొత్తం తీసిన తర్వాతనే అమర్ అని తెలిసింది. అసలు సూపర్. అసలు అమర్ అయితే అసలు ఈరోజు ఎపిసోడ్తోనైతే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఎవరు తను పవన్ అంటాడనమాట, డెమన్ పవన్. అసలు మీరు ఆ ఎపిసోడ్ చూస్తుంటే అసలు మీరు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఫినాలే ఏంది అని భయం వేసింది తెలుసా నాకైతే. అంతలా అనిపించింది. అంతలా సూపర్గా చేశారన్న నిజం చెప్తున్నాను కదా. మేము నీతో పాటు పోటీ కాకుండా ఒక ఆడియన్గా, ఒక పోటీగా అసలు నీకు సాటి ఎవరూ లేనైతే అనిపించింది ఈ ఎపిసోడ్ పరంగానైతే అని చెప్పి చాలా చాలా అందరూ వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్తారనమాట. ఇంకా అలాగే ఎవరు శ్రీ సత్య అలాగే అర్జున్ ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అసలు సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు. అమ్మవారి క్యారెక్టర్ చాలా 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 సూపర్గా అసలు అర్జున్ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు సూపర్, ఒక లెవెల్ అని చెప్పొచ్చు. అసలు చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. శ్రీ సత్య కూడా చాలా బాగా చేసింది. బట్ ఇంకా వీళ్ళ
అమర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్కి వాళ్ళతో పోలిస్తే మాత్రం అమర్ వాళ్ళదే చాలా బెస్ట్, తర్వాత వీళ్ళది అని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్లో మాత్రం చాలా బాగా చేశారు. పాపం వాళ్ళ కష్టం కూడా చాలా ఉందని చెప్పొచ్చు. అసలు ఇది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే అప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసేంత వరకు అసలు వాళ్ళు నాన్ వెజ్ అనేదే తినలేదట. శ్రీ సత్యకు ప్రతి పూట ప్రతి డే ఖచ్చితంగా చికెన్ ఉండాలి, కానీ తను చికెన్ మానేసి ఈ పర్ఫార్మెన్స్ బాగా రావాలి అని చెప్పేసి, అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పేసి వాళ్ళంతలా కష్టపడి చేశారంట. ఇంకా అర్జున్ కూడా అక్కడ సీరియల్ షూటింగ్ ఉండడం వల్ల ఇక్కడ వచ్చి ఏది షూట్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయడం వల్ల తను డైలీ ఒక 4 hours 3 hours మాత్రమే పడుకున్నాడంట. తన పెయిన్ఫుల్గా అంటామండి మనం మస్తుగా ఏముందిలే సింపుల్గా అని చెప్పేసి అనుకుంటాం, కానీ అది చేసే దాని వెనకాల కష్టం అది పడ్డవాడికే తెలుస్తుంది, లేదంటే అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఉత్త వాళ్ళకు చూసే వాళ్ళకి అది ఏం అలా అనిపించదు. మనం ఊరికే కూర్చొని ఈజీగా జడ్జ్ చేయగలుగుతాం, ఇది మంచి లేదు అది మంచిగా లేదు, కానీ అది చేసేటప్పుడు దాని మీ వెనకాల ఉన్న కష్టం చూస్తే అప్పుడు అనేది దాని పెయిన్ అనేది తెలుస్తుంది. ఇంకా అలా వాళ్ళు డ్యాన్స్ చేసిన తర్వాత అమ్మవారులాగా ఎంట్రీ ఇస్తారు కదా, అసలు సూపర్ అని చెప్పొచ్చు. తనైతే చాలా అసలు అక్కడ అంతా వైబ్ ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనైతే చాలా 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 బాగా అనిపించింది, అసలు సూపర్ అనిపించింది. ఇంకా శ్రీ సత్య అలాగే ఇంకా అర్జున్ చేస్తుంటే కూడా నైని అయితే అసలు షాక్, అసలు అరుస్తుంది తెలుసా, అసలు అరవడము అసలు అరుస్తుంది అని చెప్పి. అసలు అందరు అక్కడ ఎవరు మన జడ్జెస్ కూడా అంతే, అసలు అందరు ఏంటి అన్నట్టుగా, అంటే అంత గూస్ బంప్స్ లాగా అనమాట. అమ్మవారే స్వయంగా వచ్చి అమ్మవారు పూనితే ఎలానైతే చేస్తారో అలాగే చేసింది శ్రీ సత్య, అలాగే అర్జున్ కూడా చాలా సూపర్గా చేశారు. నాకైతే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగా నచ్చాయి. అసలు అలాగే వీళ్ళిద్దరితో బెస్ట్ అని పోలిస్తే మాత్రం అమర్ అండ్ వచ్చేసి నైని, ఇంకా వాళ్ళే గోల్డెన్ సోప్ అయితే వచ్చేసింది. వాళ్ళు ఇంకా ఈ 3 weeks నుంచి అయితే వాళ్ళే గోల్డెన్ సోప్ స్వీకరించడం అయితే జరిగింది. చాలా హ్యాపీ. అయితే ఏంటి అంటే అలా 3 weeks నుంచి గోల్డెన్ సోప్ తీసుకున్న వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట. ఇంకా అది ఏంటి ఆ స్పెషల్ ఏంటి ఆపర్చునిటీ అనేది మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ తెలుసుకుందామండి. ఈ వీడియోని ఇదన్నమాట. మీకు అసలు వీడియో ఏమనిపించింది, వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, అలాగే అమర్కి గోల్డెన్ సోఫా రావడం, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కిందనైతే కామెంట్ చేయండి. నాకైతే వావ్ 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 సూపర్ 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 అని అయితే అనిపించింది అనమాట. ఓకేనా, బాయ్.